ఆ కీచక మూవీ గురించి కొన్ని విజువల్స్ హల్చల్ చేస్తున్నాయి. అవి చూడడానికి చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. బట్ డైరెక్టర్ వచ్చేసి ఆ ఎంపీడి చౌదరి గారు అనుకుంటాను. అతను ఓనమా మినుగురుల సినిమాకు కథ ఏదో మాటలు రాశారు. బట్ ఒక మంచి ఎపిక్స్ తో ఆ సినిమా తీశారు. అప్పుడైతే ఈ కీచక మూవీ మాత్రమే మెసేజ్ ఏముందో అయితే తెలియదు కానీ విజువల్స్ మాత్రం చాలా అప్యూజింగ్. అంటే ఒక రేప్ చేయడానికి ఆ సీన్స్ ఎలా చూపించాలనేది అయితే డైరెక్టర్లకైతే బాగా తెలిసింది కదా. దాన్ని అంతగా విడమర్చి అంత అప్యూజింగ్ గా ఫోకస్ చేయించి చూపించాల్సిన పని అయితే లేదంటే చూడడానికంటే ఒక్క హాఫ్ సెకండ్ కూడా విలన్ చూడలేదు. అంత అసభ్యకరంగా ఉన్నాయి. ఒక సినిమా హిట్ అవ్వాలన్నా లేదంటే వాళ్ళు ఆ సినిమా ఆడాలన్నా కమర్షియల్ గా వాళ్ళకి డబ్బులు రావాలన్నా ఎందుకోసం చేస్తుంటారో కానీ అది చూస్తే మాత్రమే యువత మాత్రం ఖచ్చితంగా ఇంకా పెడగబట్టే మార్గం ఉంది. ఆ సినిమా మొత్తం చూస్తే ముందు ఆ సినిమా చూస్తే వాళ్ళు ఎవరైనా కూడా అంటే బాగా మేము ఎవరు ఉమ్మని కాబట్టి మాట్లాడాలో లేదో కానీ ఇమ్మీడియట్ టెంపింగ్ తీసుకువేస్తుంట. ఆ తర్వాత వాళ్ళు మెసేజ్ ఏమిచ్చారనేది పక్కన పెడితే ఆ సిగరెట్లతోటి కాల్చడము, ఆ చీరలాగే విధానం పని అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మైనర్ని కూడా ఎంటర్ చేశారు. అందులో మైనర్ని కూడా లాస్ట్ కి మైనర్ బాలికలను కూడా వదలటం లేదు. బయట ఆల్రెడీ మనం చెప్పుకోలేనన్ని దౌర్భాగ్యమైన సంఘటనలు ఇటు ఉమెన్ మీద ఇటు బాలికలు ఏజ్తో సంబంధం లేకుండా జరుగుతున్నాయి. దాన్ని నివారించడానికి ప్రయత్నం చేస్తే అది చాలా హర్షించదగ్గ విషయం. కానీ దాన్ని ఇంకా మనము అభ్యూసంగా చూపించడం వల్ల ఎవరికి ఏం న్యాయం చేస్తున్నామో లేకపోతే స్త్రీని ఆ విధంగా చూపిస్తేనే వీళ్ళకి డబ్బులు వస్తాయో ఆ విధంగా చూపించడానికి ఒక హక్కులు ఎవరిచ్చారు? ఈ విషయంలో నేను చాలా సీరియస్ గా తీసుకోవాలనుకుంటున్నాను. ఈవెన్ ఇప్పుడు రియాలిటీ షోలలో కూడా ఉమెన్ అనేసరికి ఒక జంటికి ఉమెన్ వేషం వేసి ఎటు కాకుండా అంత వల్గారిటీ చూపిస్తున్నారు. వల్గారిటీ ఉమెన్ అంటేనే వల్గారిటీ కింద తీసుకొచ్చేస్తున్నారు. సో ఈ సినిమాకు నేను ప్రత్యేకంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఆ సినిమాలో ఉన్న అంత అభ్యంతరకరమైన సన్నివేశాలు మాత్రం తప్పనిసరిగా తొలగించాల్సిందే. బట్ సినిమా సెన్సార్ అయింది. దాదాపు 70 థియేటర్లో సినిమా రిలీజ్ అవుతుందని వాళ్ళు ప్రెస్ మీట్ లో చెప్తున్నారు. మరి సెన్సార్ తోటి వాళ్ళు తనకి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారన్న విషయం అయితే నాకు అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా సినిమా అయితే నేను మొత్తం బ్యాన్ చేస్తామని చెప్పడం ఖచ్చితంగా ఇబ్బందికరమైన ఆ దృశ్యాలను మాత్రం తొలగించాల్సిందే. తొలగించకుంటే మాత్రం సినిమా ఆడనిచ్చే ప్రసక్తి లేదు. సో అడ్వకేట్ రమకుమారి గారు మాట్లాడతారు. నిన్న హైకోర్టు మద్రాసు హైకోర్టు కరుణాకరన్ గారు ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇచ్చారు. బాలికలపై చిన్నపిల్లలపై రేప్ దాడులు ఏమైనా జరిగితే కనుక ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలి. ఈ ఉన్న పనిష్మెంట్ ఏదైతే ఉందో అది సీరియస్ గా లేకపోవడం వల్ల అవి ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయి. వాటిని ప్రోవోక్ చేసే ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా గవర్నమెంట్ సీరియస్ గా తీసుకోవాలని కామెంట్ చేయడంతో పాటు జడ్జిమెంట్ ఏదైతే పాస్ చేస్తుంటారో మీడియా వాళ్ళకి అందరికీ తెలుసు. దాన్ని నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి ప్రపోజల్స్ తీసుకోమని సుప్రీంకోర్టుకి పార్లమెంట్ కూడా పాస్ చేయడం జరిగింది. ఏ సినిమాలో ఉన్న వాటి అన్నిటిని తీసేయాలంటే ఒక విలన్ ని చూపించాలంటే ఆ సీన్ పెట్టాల్సింది. అది ఎంత హృందాగా చూపించాలనేది ఉండాలి. అందులో కూడా క్రూయాలిటీ ఉంటుంది, కాదని కాదు. కానీ ఈ సీన్ చూసిన తర్వాత ఒక మహిళని ఇంత అసభ్యంగా కూడా చేయొచ్చా, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనే విధంగా వాళ్ళు చూపించడం అనేది చాలా దారుణంగా ఉంది. ఒక మంచం కోడికి చేతుల్ని ఇట్లా పెట్టేసి వాటిని ప్రెస్ చేయించి ఇది చేయడం అవి కొన్ని ఓపెన్ గా ఒక మహిళగా నేను చెప్పలేను. నిజంగా 90% జెంట్స్ కూడా ఖండించే దృశ్యాలు అవి. దాని మీద ఖచ్చితంగా యాజ్ ఏ అడ్వకేట్ గా యాజ్ ఏ ఉమెన్ గా ఒక ఎన్జిఓ సపోర్ట్స్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా తను సపోర్టింగ్ గా వస్తానన్నారు. కలిసి చేద్దామని చెప్పారు. హైకోర్టులో పిల్ ఫైల్ చేయడం జరుగుతుంది. మూవీ రిలీజ్ అయిపోయింది కాబట్టి ఏం చేయగలరండి అంటే ఆ సినిమాకి అందరితో అయిపోదు. అట్లా సినిమా ఆడనిచ్చే ప్రసక్తే లేదు. ఆ కేవలం ఏ సినిమాలైనా పెద్ద డైరెక్టర్ సినిమాలైనా చిన్న సినిమాలైనా కూడా ఇంత అసభ్యకరమైన ఉమెన్ చూపిస్తే మాత్రమే సహించే ప్రసక్తి అయితే లేదు. అసలు ఇలాంటి సినిమాలు తీస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. మా ఒక మహిళలుగా మేము ఒక మహిళా అధ్యక్షులుగా ఇలాంటి సినిమాలకు ప్రోత్సహించామండి. ఇది బ్యాన్ చేయాలి. మరి అది ఎలా ఉందంటే అక్కడ సిగరెట్ తో కాల్చడం, చెస్ట్ పైన సిగరెట్ తో కాల్చడము, తొడల పైన కాల్చడము, ఇది బయట వస్తే మేము ఎవరు కూడా చూస్తూ మహిళలు ఎవరు ఊరుకోము. ఎన్జిఓస్ తరఫు నుంచి కానీ మేమంతా కూడా ఈ సినిమాని ఖండిస్తున్నామండి. ప్రెస్ క్లబ్ లో ఈ మీడియా సాక్షిగా నేను ఇప్పుడు ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నాను. ఆ
అవి ఉంటే సినిమా రిలీజ్ అవ్వనివ్వను. నేను ఎంతమందిని తీసుకొని వెళ్తాను, నా పనంతా మానుకోవాలి, దాని చుట్టూ తిరుగుతాను. అలాంటి ఇమేజెస్ ఉన్న సినిమాలు మాత్రం రాకూడదు. మీరు యాక్సెప్ట్ చేస్తారా చెప్పండి ఫ్రెండ్స్, మీరు అందరూ మీడియా మిత్రులు. ఇంకొకటి కూడా ఏంటంటే డైరెక్టర్ వచ్చేసి ఇంతకుముందు మినిగుడ్లు అనే ఒక మంచి సందేశాత్మక చిత్రానికి కథలు రాశారు. కానీ అలాంటి అతను ఇలాంటిది సన్నివేశాలను దాన్ని ఎందుకు ఎంచుకున్నాడు అనే విషయం అయితే తెలియదు. కానీ ఏమన్నా ఉండనియండి ఆ సినిమాలో మాకు అభిప్రాయం, కానీ ఇవి మాత్రం ఖచ్చితంగా తొలగించాల్సిందన్నమాట. టైటిల్ చూడండి, సినిమా టైటిలే అలా విధంగా ఉందంటే సినిమా ఇంకా ఘోరంగా ఉంది. ఆ యూట్యూబ్ లో చూడగానే ఆ చిన్న మైనర్ బాలిక ఆ పాపను రేపు చేయడము, మరి మిగతా వాళ్ళని అది ఎంత అంటే అసలు చెప్పలేమండి. మీరు చూస్తే మీకే తెలుసు.